హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్. శుక్రవారం రోజు నా డైలీ వ్లాగ్ని మీ అందరికీ షేర్ చేయడానికి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ పనంతా అయిపోయింది. తర్వాత ముందు మా అమ్మాయిని అయితే కాలేజీకి పంపించేసి దాని పనంతా అయిపోయింది. తర్వాత నేనైతే తలస్నానం చేసేసి పూజ చేయడానికి రెడీ అయ్యానమాట. ముందైతే ప్రసాదం వండాలి కదండి. ప్రసాదం వండే ముందు చిక్కుడుకాయలు అయితే ఒలిసేసి నీళ్ళలో వేసాను అనమాట. చాలా టైం అయిపోయింది ఉప్పేసి. అందుకని వాటిని కుక్కర్లో పెట్టి పొయ్యి మీద పెడితే కొంచెం పని అయిపోతుందని చెప్పి ముందు వాటిని అయితే నేను చక్కగా కడిగేసేసి వాటిని చిన్న కుక్కర్లో కొంచెంగా పసుపు కళ్ళుప్పు వేసి చిన్న గ్లాసు నీళ్ళు పోస్తానండి. ఎందుకంటే నీళ్లు మళ్ళీ స్ట్రెయిన్ చేయను అనమాట. నేనైతే కనుక ఖచ్చితంగా సరిపోతాయి. ఎప్పుడైనా కొంచెం నీళ్ళు ఏమైనా ఉంటే కనుక ఆ నీళ్ళు స్ట్రెయిన్ చేసి ఏ చారుకో దేనికో ఉపయోగిస్తాను తప్ప నీళ్ళు అయితే కనుక పారబోయిన ఎట్టి పరిస్థితుల్లో కూడా. అందుకని మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్ అయితే మనకి చక్కగా వేపుడు చేద్దాం ఆ రోజు అని చెప్పని నేనైతే కుక్కర్ పక్కన పెట్టేశాను అనమాట. ఆ రోజు మామూలుగా క్షీరాన్నం అయితే వండుదాం అనుకున్నాను. కానీ కాచిన పాలు చూస్తే కొంచెమే ఉన్నాయండి, చాలా అనమాట. సరే ఇంకా ఆ రోజు కేసరి చేద్దాము రవ్వతో అని చెప్పి అనుకున్నాను. ఎటుకు కాకుండా ఉన్నాయన్నమాట. పాలు కొంచెం ఉన్నాయి, కొంచెమేమో మామూలు పాలు ఉన్నాయి. చాలా అనమాట. ఎంత చిన్న గ్లాస్ అయినా పాలు ఎక్కువ లేకపోతే పరమన్నం మంచిగా టేస్ట్గా రాదు కదండి. కొంచెంత చేస్తే నాకేమో తృప్తిగా అనిపించింది అనమాట. సరే రవ్వ కేసరి చేద్దామని చెప్పి ప్యాన్ పెట్టాను. చక్కగా నెయ్యి వేసేసి జీడిపప్పు వేసేసి ఒక్క చిన్న గ్లాస్ ఏనండి, అదే ఎక్కువ. అందులో మనవరాలు కూడా లేదు, ఊరెళ్ళిపోయింది. తినేవాళ్ళు కూడా ఎవరు లేరనమాట. ఆ కొంచెమే 2 రోజులు వస్తుంది అనమాట. ప్రసాదం పంచిపెట్టిన పిల్లలు ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది, లేకపోతే అది కూడా మిగిలిపోతుంది. మా మామగారు ఉన్నప్పుడైతే ఆయనకి కొంచెం మెత్తగా ఉన్నాయంటే బాగా ఇష్టం అన్నట్టు. గులాబ్ జామ్ కానీ కేసరి కానీ బాగా ఆయన ఇష్టం అంట. 1-2 సార్లు అడిగి మరీ తినేవాడు. ఇక ఆయన కాలం చేసిన కానీ ఇంకా స్వీట్లు చేయడం కూడా బాగా తగ్గించేసాను. ఈ కేసరి కానీ గులాబ్ జామ్ ఏదో అకేషన్ అయితే చేస్తున్నాను తప్ప లేకపోతే చేయట్లేదండి. రవ్వ అయితే బాగా ఏగిపోయింది. ఆ గ్లాస్కి గ్లాసు పంచదార అవన్నీ వేసి వాటర్ వేసేసి నేనైతే మళ్ళీ ఇంకా రవ్వ ఏపింది ప్లేట్లో తీయడం ఇవన్నీ చేయనండి. డైరెక్ట్గానే ఒకే దాంట్లో చేస్తాను అనమాట. సాధ్యమైనటువంటి తక్కువ అంట్లు అయ్యేటట్టుగా. అంతా అయిపోయిన తర్వాత నేను ఇలాచీని పంచదార కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నా మిక్సీలో. ఆ పొడి ఉంటే అది కూడా వేసేసాను. టైంకి అది కూడా పని లేదనమాట. చక్కగా అయిపోవచ్చింది. ఈలోగా ప్రసాదం అంతా రెడీ అయిపోతే పూజ చేసేసుకోవచ్చు కదా అని నా హడావడి. పైన కొంచెం అలా నెయ్యి వేస్తే మనకి చక్కగా అడుగు పెట్టకుండా నోట్లో ఇలా పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందండి. అలా ఉంటుంది ప్రసాదం అంతా కూడా. ప్రసాదం అయ్యే లోపల నాకు మిగతా పని అంతా అయిపోతుంది. నిన్న కొన్ని పూలు కూడా తెచ్చుకున్నాను బయట మా పాతింటిగా నుంచి. అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సామాన్లన్నీ కడిగేసుకోవచ్చు. కూరకు కావాల్సినటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ నీళ్ళలో వేసాను. ఈలోగా అవన్నీ నానతాయి కదండి. కొంచెం నా పూజ అయ్యేసరికి పని అంతా కూడా ఈజీగా అవుతుందని చెప్పని ఈలోగా కుక్కర్ 3 విజిల్ అయిపోయింది. అది కూడా కట్టేశాను. ప్రసాదాన్ని గిన్నెలోకి వెండి గిన్నె తీసేసి దాంట్లోకి కొంచెం టర్న్ చేసేసి చల్లారి కూడా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ రోజు మా అమ్మాయిది విజయవాడ పిన్నంనేనిలో చదువుతుంది కదండి మెడిసిన్. తనది కాన్విగేషన్ ఉందన్నమాట. దానికి వెళ్ళాలి. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్దాం అనుకున్నాము. ఇక ఏం బట్టలు కట్టుకోవాలి, ఎన్నింటికి వెళ్ళాలి ఇవన్నీ తీసుకుందామంటే మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది. ఏ శారీ కట్టుకుంటే బాగుంటుందా, ఎన్నింటికి వెళ్దాం అనుకొని మేము డిస్కస్ చేసుకోవడమే సరిపోతుంది. ఈ పని అంతా అయిపోతే మధ్యాహ్నం నుంచి ఆ శారీ సెలక్షన్స్, దాని బట్టల సెలక్షన్స్ ఏమేమి పెట్టుకోవాలని చెప్పి 2 రోజులు బట్టి మేము డిస్కషన్ చేస్తున్నా. ఇద్దరికీ ఇంకా కుదరలేదనమాట ఒకే ఒపీనియన్ అనేది. ఇంకా ఆ రోజు కాన్విగేషన్ అయిపోయిన తర్వాత ఆ రోజు ముచ్చట్లన్నీ తర్వాతనే మీకు తీరిగ్గా షేర్ చేస్తాను. ప్రసాదం అయితే అయిపోయింది. దాన్ని చల్లారి పెట్టడానికైతే నేను తీసుకెళ్ళిపోయానండి. మా కృష్ణయ్యకి ఎంత దిష్టి తగులుద్దో. నేను కృష్ణయ్యకి బొట్టు పెట్టినప్పుడు కంపల్సరీ కింద దిష్టి చుక్క కూడా పెడతానండి. కంపల్సరీ ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు కూడా పైన నామంతో పాటు కింద దిష్టి చుక్క కూడా చక్కగా పెడతానమాట. రోజు అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు చూసుకుంటానో నా కృష్ణయ్యని. నాకు అంత ఇష్టం అనమాట. నేను ఎంతో ఇష్టపడి చేయించుకున్నటువంటి అద్దం గ్లాస్ ఐటమ్ అనమాట అది కృష్ణయ్య ఫోటో అనేది. పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం అన్నీ సర్దుకున్నాను పూజకి. తర్వాత ఇంకా అలా సామాన్లు అవన్నీ సర్దుకుంటూ పూలు సర్దుకుంటూ హాయిగా ఆదిత్య హృదయము, తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా, లక్ష్మీ అష్టోత్తరము ఇవన్నీ కూడా రోజు మామూలుగానే స్నానం చేసిన కాంచి పూజ అయ్యే వరకు మొత్తం ఇవన్నీ కూడా చదివేసుకుంటూ ఉంటానండి. తర్వాత పూజలో చక్కగా హారతి ఇచ్చి కృష్ణయ్యకి అయితే ఆ రోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి పాట పాడాను. మామూలుగా అయితే కృష్ణయ్యకి అయితే రోజు స్వామివారికి మాత్రమే మంగళహారతి పాడతానమాట. ఎందుకంటే మనకి స్తోత్రాలు అలాగ కంఠస్థ వచ్చినట్టు ఉంటుంది, మనకి కూడా పని కూడా అయిపోతుంది కదా. పూజ అయితే అయిపోయింది. నేనైతే చపాతీ చేసుకున్నానండి. కర్రీ వండుకోవడానికి నేను ఒక్కదాన్నే కదా.
చక్కగా ఆవకాయ పచ్చడి వేసుకొని తినేసానమాట. అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అవన్నీ కూడా చేయాలి. మామూలుగా అయితే కనుక తినేటప్పుడు ఇంకా మా పిల్ల అందరూ వెళ్ళిపోతారు కాబట్టి మా వారందరూ కూడా ఏదో ఒకటి ప్రవచనాలు లేకపోతే పాటలు కానీ ఎక్కువగా పెట్టుకొని తింటూ ఉంటాను. అయిపోయింది. తర్వాత బట్టలు కూడా అయిపోయినాయి. కొన్ని అయితే హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి. అవైతే కనుక గోడ మీద వేసి మర్చిపోయానండి, ఇంకా ఆరేయలేదు. అందులో పైన పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ కడుతున్నారు, పైన వేస్తుంటే దుమ్ము పడిపోతున్నాయి అని చెప్పి బట్టలు కూడా పైన వేయడం మానేసి పక్కనే వేసుకుంటున్నాను అనమాట. చుట్టూ సౌండ్లు మట్టి విపరీతంగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకని హ్యాండ్ వాష్ చేసిన బట్టలు కూడా అవన్నీ ఆరేసేసి తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పని హాయిగా చక్కగా అక్కడి నుంచి చూసారా మాకు కృష్ణునయ్య చెరువు దగ్గర కృష్ణయ్య చక్కగా కనబడతాడనమాట ఉత్తరం వైపు. సాయంత్రం దీపారాధన చేయడానికైతే కంపల్సరీ వెళ్తాను. నాకేంటో ఆయనకి ఒక పాట పాడుకున్న పూజ చేసిన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పని చేసి అలసిపోయినా సరే ఆ కాసేపు కూర్చొని ఆ స్తోత్రం చదివినా లేదా నాకు ఇష్టమైనటువంటి ఏ పాట పాడినా కూడా అప్పుడు వరకు చేసినటువంటి అలసట అంతా కూడా ఇట్టే మాయమైపోతుందండి. చిక్కుడుకాయలు ఎలా ఉడికిపోయినాయి కాబట్టి దానికి నేనైతే కనుక మజ్జిగ చారు పెడదాం అనుకున్నా. అంటే నేను మరీ పలచగా పెట్టను, ఎక్కువగా పెరుగుతోనే మీడియం కన్సిస్టెన్సీలో పెడితేనే మా అమ్మాయికి ఇష్టం అని చెప్పని అలాగే పెడతాను. మామూలుగా అయితే ఏదైనా పప్పుచారు ఏదైనా పెడదాం అనుకున్నాను. అక్కేమో ఆల్రెడీ అల్లం పులుసు పెట్టాను, ఈరోజు వండొద్దు కూర అంది. నేనేమో తెలియక ముందే ఆల్రెడీ చిక్కుడుకాయలు కూడా ఉడకబెట్టేశాను. అందుకని మజ్జిగ చారు అయితే పెడదామని చెప్పని రెండింటికి సరిపడా ఆనియన్ పచ్చిమిర్చి కూడా కోసేసాను. ఈరోజు నా స్టైల్లో చిక్కుడుకాయ వేపుడు ఎలా చేస్తే బాగుంటుందో ఒకసారి మీకైతే చూపిస్తాను. ముందు నేను చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 8 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, నా చేతి గుప్పు నిండా కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లో వేసి మిక్సీ పట్టేశాను. మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే చిన్న అల్లం ముక్క వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. మీరు ఇలా చేసి పెడతారు కనుక పిల్లలకి పెద్దోళ్ళు కరివేపాకు అసలు ఎట్టి పరిస్థితిలో మీరు తిన్నప్పుడు బయటకు తీయడానికి కూడా ఉండదని. టేస్ట్ కూడా ఏంటంటే ఏగిన తర్వాత వెల్లుల్లిపాయ కరివేపాకు అనేది చాలా మంచి సువాసన ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్ మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఆల్రెడీ కుక్కర్లో చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కదండి, అవన్నీ తీసేసి పక్కన పెట్టాను. అసలు ఒక చుక్క నీళ్ళు కూడా లేవు, సమానంగా 3 విజిల్కి సరిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేనైతే బాండీ పెట్టి ఆయిల్ కూడా పెద్దగా పట్టదండి, ఒక 2 గరిటెలు అయితే సరిపోతుంది. పోపు దినుసులు జీలకర్ర ఆల్రెడీ నేను మిక్సీలో వేసాను కాబట్టి అది వేయక్కర్లేదు. మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు మాత్రం వేసాను. కరివేపాకు కూడా వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ కొట్టేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెంగా 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి దాంట్లో వేసేసి దానికి సరిపడినటువంటి పసుపు కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్టు పసుపు వేసుకున్నాం కాబట్టి అవన్నీ అడ్జస్ట్ చేసి లాస్ట్లో వేసుకుంటే మనకు సరిపోతుందనమాట, ముందే వేసుకోక్కర్లేదు. ఇప్పుడు నేను ఏదైతే మిక్సీ పెట్టానో ఆ కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర మిశ్రమాన్ని చూసారా గ్రీన్గా ఉంది, అది వేసేసి కొంచెంగా మనం ఫ్రై చేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. 1 మినిట్ తర్వాత ఆ మూత తీసేసి చిక్కుడుకాయలు మనం వేసేసి టర్న్ చేసేయాలి. చేసి ఈ విధంగా మనం ఒక 2 మినిట్స్ వేపుకున్న తర్వాత ఆ కర్రీకి సరిపడా 2 స్పూన్లు కారము, 1 చిన్న స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా బాగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక కొంచెం ఎండు కొబ్బరి పైన చల్లుకున్నా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కంపల్సరీ 5 నిమిషాలు కంటిన్యూషన్గా మంట కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం వేపుతూనే ఉండాలన్నమాట. ఆ విధంగా వేపడం వల్ల ఏమవుతుందంటే చిక్కుడుగా కొరికి మంచి టేస్ట్ వస్తుంది. ఈలోగా పెరుగు అయితే కొంచెం నీళ్ళేసి చిలకరించి పక్కన పెట్టేసండి. దీనికి తాలింపు కూడా పక్కనే రెడీ చేసేసి చిక్కుడుగా కూరతో పాటు ఆయిల్ వేసేసి పోపు కూడా రెడీ చేశాను. ఆ పోపు కూడా వేగిపోయింది. దాంట్లో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసేసి పక్కనైతే కనుక పెట్టేశాను. కూర అయితే పక్కకు తీసేసి తాలింపు పెట్టేశాను, మజ్జిగ చారుకు కూడాను. ఇవంతా కలిపేసి పక్కన పెట్టాను. ఈలోగా టైం అవుతుంది, కొంచెం బియ్యం కూడా నానబెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మజ్జిగ చారు అయితే చూసారా కలిపేసి నేనైతే ఇదే కన్సిస్టెన్సీ పెడతాను, ఎందుకంటే తనకి మా అమ్మాయికి ఇదే కన్సిస్టెన్సీ ఇచ్చాం. అదే మా అక్క వాళ్ళు అయితే ఇంతవరకు ఇంకా పల్చగా పెట్టేవాళ్ళు, వాళ్ళకి అలా ఇష్టం. కూర అయితే 2 గిన్నెలో తీసేసి పక్కన పెట్టేశాను. అప్పటికి టైం 12:15 ఎంతో అయింది. ఈలోగా కూరలన్నీ తీసేసాను. పొద్దున్న చేసినటువంటి ప్రసాదం మిగిలింది, దేవుడికి పెట్టగా మిగిలింది. బియ్యం కూడా అయితే నానపెట్టేశాను. నేనైతే వేపిన శనగపప్పు పైన ఎండలో పెడదామని తీసానండి, ఎందుకంటే మొన్న పండగ వేసిన జంతికలు అవన్నీ అయిపోయి పంచడానికి తినడానికి ఎక్కువగా తినలేదన్నమాట వీళ్ళు కూడాను. సరే పుట్నాల పప్పుతో సగం మినపగుళ్ళతో సగం 2 వేద్దామని చెప్పి పుట్నాల పప్పు అయితే ముందు ఎండలో పెట్టాలి కదా అని చెప్పి కొంచెం అదైతే వేసేసి పైన పెట్టేసి వచ్చానమాట. పిండి అయితే ఆడిచి పెట్టాను, కొంచెం బయట పెట్టేసిన తర్వాత
చూద్దాం ఇది కూడా ఎండలో పెడదాం అనుకున్నా, కానీ పొడి పొడిగా బాగానే ఉంది, ఇంకా అక్కర్లేదని చెప్పని అది కూడా డబ్బా మూతేసేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా 2 రోజుల్లో చూసి రేపు కాన్వకేషన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత జంతికలు అయితే వేయాలి. ఈలోగా 1:30 అంత అయింది. మా అమ్మాయి అయితే కాలేజ్ నుంచి వచ్చేసింది. ఇద్దరం కలిసి భోజనం చేసేసాం. కాసేపు 1 గంట గంటన్నర రెస్ట్ అయితే అయిపోయింది. ఇక 3 నుంచి ఎప్పటి నుంచో చిట్టి గాజులు అయితే తీసుకొచ్చాను. అవైతే అమ్మవారికి దండ కట్టి వేద్దాం అనుకొని అలా ఉంచేశారనమాట, కట్టలేదు. అవన్నీ కూడా నేను ఖాళీగా ఎందుకు కూర్చోడం అని చెప్పని పసుపు కలర్ దారం ఉంటుంది కదండి, కొంచెం మందపాటి తీసుకొని, లేదా మన ఊలైనా తీసుకోవచ్చు. ఆ గాజులన్నీ కూడా ఒక్కొక్కటి ముడి వేసుకొని, ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను చూశాను కానీ యూట్యూబ్లో నాకు ఒక 4 కట్టిన తర్వాత ఒక 4 కట్టిన తర్వాత మాత్రం చక్కగా లైన్గా వచ్చిందనమాట. ఆ నాట్ అనేది తిప్పుకోవడమే, మనం దానిపైన ఉన్నట్టుగా అలా తిప్పేసుకొని చక్కగా మాల అయితే రెడీ చేసేసాను. సాయంత్రం అయితే ఆ రోజు శుక్రవారం కదా, ఆ రోజు గోపూజ చేద్దామని చెప్పి బెల్లం అవి తీసుకొని నేనైతే శాంభవి దగ్గరికి వెళ్ళాను అనమాట. దానికి చక్కగా పసుపది రాసేసి బొట్లు అయితే పెట్టేశాను. రోజు సాయంత్రం వెళ్తున్నాను, కాకపోతే ఆ రోజు బెల్లం తీసుకెళ్ళడం మర్చిపోతున్నాను అనమాట. ఇంకెలాగో శుక్రవారం కదండి, అందుకని దానికి బెల్లం అయి పెట్టేసి ఇంకా నన్ను ఇంకా బెల్లం పెట్టలేదు, బొట్టు పెడుతుంటేనే పెట్టనివ్వట్లేదు అనమాట, అటు ఇటు తిరిగేస్తుంది. ఇంక అందుకని అని చెప్పని కింద దానికి బెల్లం పెట్టేసి అప్పుడే నిదానంగా దాని గిట్టలకి వాటికి పసుపది రాసానమాట. అటు ఇటు అసలు నన్ను ఉండనివ్వట్లేదు అనమాట, పెడుతున్నా కూడా చుట్టూ తిరుగుతూనే ఉంటుందన్నమాట. మనం దానికి అలవాటైపోయి రోజు నా మాట వినగానే శాంభవి అని చెప్పి మనం కనపడిపోయినా అండి అది అలా చూస్తూనే ఉంటుందన్నమాట. ఎంత గుర్తుపట్టేసిందో. దానికి చక్కగా గడ్డి వేయడానికి కట్టేశారు, పైన సీలింగ్ ఫ్యాన్ పెట్టారు, చుట్టూ నెట్ కట్టేశారు. రోజు దానికి మళ్ళీ ఆవు పిడకలతో దోమలు రాకుండా దూపం ఇదంతా ఏర్పాటు చేశారు. ఎంత బాగా ఏర్పాటు చేశారో అసలు. ఇది మా పాతిల్లండి, అప్పుడు మనకి అట్ల దద్దప్పుడు ఉయ్యాలు ఊగారు కదా, ఆ ప్లేస్ అనమాట, ఉత్తరం వైపు ప్లేస్ అనమాట ఇది. ఇప్పుడు అది బెల్లం తింటుంది కదండి, ఇప్పుడు చక్కగా కదలకుండా చక్కగా రాయించుకుంటుంది అనమాట. రోజు సాయంత్రం పూట ఒక్కసారైనా వచ్చి చూస్తానండి, ఉంటుంది. కాకపోతే చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనం పిలిచామంటే చాలు, శాంభవి అని పిలిస్తే చాలు చక్కగా మన వైపు చూస్తూ ఉంటుందండి. మనిషి కనపడకుండా ఉంటే కనుక అటు ఇటు వెతుక్కుంటుందండి. బాగా ఇదనమాట. ఎందుకంటే దాని గంగడోళ్ళని కానీ ఇలాగ రాస్తూ ఉండుంటే అలా కదలకుండా ఎంతసేపు అయినా అలాగా నిమురుతూనే ఉండమంటుందండి. అసలు బంగారు తల్లి శాంభవి. ఆ రోజైతే కనుక శుక్రవారం పూజ, గోపూజ ఇవన్నీ కూడా హ్యాపీగా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే ప్రయాణం అయితే ఉంది. దాని ఏర్పాట్లు అయితే కనుక ఇంటికి వెళ్ళి ఇక చేసుకోవాలి. సాయంత్రం టిఫిన్ సెక్షన్స్ అయిపోతే కనుక ఇంకా రేపు మనం ఊరెళ్ళేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ విధంగా హ్యాపీగా గడిచిపోయింది శుక్రవారం వ్లాగ్.